మహానాడు వేదికగా తెలంగాణపై కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. డిక్షనరీలో తెలంగాణ పదం లేదని ఎలా చెప్తారని బక్కని నరసింహులు ప్రశ్నించారు. కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేయడం బాధకరమని చెప్పారు. రాష్ట్రం విడిపోయి దశాబ్ద కాలం గడిచినా చంద్రబాబు రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి బక్కని క్షమాపణ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నరసింహులు గారు ఆయన స్వయంగా తెలంగాణ బిడ్డ అయ్యుండి కూడా నిన్నటి తెలుగుదేశం పార్టీ మహానాడు ఏదైతుందో అసలు తెలంగాణ పదం అనేది డిక్షనరీలో లేదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే అంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ పట్ల ఉన్నట్టు అక్కసు తెలియజేస్తుందని చెప్పి అంటున్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయిందే. అయినప్పటికీ కూడా ఆయన ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు జీర్ణించుకోలేకపోవటము దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బక్కని నరసింహులు గారు వాయిస్ ఏదైతుందో ఆ తెలుగుదేశం పార్టీ అధికారిక వాయిస్ కాకున్నట్టయితే దాన్ని తీవ్రంగా దాన్ని మీరు వెనువెంటనే ఖండించాల్సింది. మరి ఇంతవరకు ఖండించలేదు అని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో పరోక్షంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతుందో మరి బక్కని నరసింహులు గారి నోటెంట వెలువరిచిందని చెప్పని భావించాల్సి వస్తుంది. బక్కని నరసింహులు గారు ఆయన స్వయంగా